అప్పటి నుంచి అన్నయ్య మాట్లాడు పార్లమెంట్ లో మీరు ఒక సలహా ఇవ్వండి అంటాడు కదా. నేను ఈ వేదిక పనితో సలహా చెప్తున్నా మేడం, ఇస్తాం సలహా ఇస్తాము, ఎట్లా చేయాలో మొత్తం చెప్తాం. మీరు ఏం చేస్తారు తెలుసా, అధికారికంగా మీ ఎల్పీ పార్టీ ఉంటది కదా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఉంటది కదా, దాని లెటర్ ప్యాడ్ మీద నరేంద్ర మోడీ గారు, లీడర్ ఆఫ్ ది హౌస్ గారు నరేంద్ర మోడీ గారు, అట్లాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి గారు ఇద్దరు సంతకం పెట్టి ఒక కాగితము స్పీకర్ గారికి ఏమని చెప్పండి. ఏంటి దీనిపైన ప్రధాన ప్రతిపక్ష నాయకులు విపక్షాలన్నీ కూడా ప్రభుత్వానికి ఏం చేయాలో తెలుస్తలేదు, మా చేత అయితలేదు, కాబట్టి మీ దగ్గర ఉన్న గొప్ప సలహాలు ఏందో మాకు చెప్పండి, మేము వాటిని అమలు చేస్తామని ఒక కాగితం స్పీకర్ కి నోటీస్ ఇవ్వండి, మీకు కావాల్సిన అన్ని మేము చెప్తాం. చెప్పకపోతే అడుగురు మమ్మల్ని. సో మీరు అడగాల్సిన పద్ధతిలో అడగాలి. ఎక్కడ అడగాలి? మీరు పార్లమెంట్ లో అడగాలి, వచ్చి అడగదు. ఇప్పుడు రాహుల్ గాంధీ విదేశీ టూర్ల గురించి కావాల్సి వస్తుంది బీజేపీ వాళ్ళకి. అదే అంటున్నా నేను. ఇప్పుడు పార్లమెంట్ లో చర్చకు రాడు, కంటెంట్ ఉండదు, విదేశీ టూర్లలో అక్కడ ఉంటది, బయట బయట చెప్పొస్తాడు పోయి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ డిఫేమ్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి. అమెరికా పోతాడు. వీళ్ళ కాంటాక్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఎంతసేపు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని దించాలి, ఇదే కావాలి. నేను ఒకటి మేడం ఇప్పుడు చెప్తాను, వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చాక 2024లో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది నిర్మల్లో. ఇంటర్మీడియట్ కూడా తర్వాత మూడోది ఎస్ఎస్సి పేపర్ కళ్ళు మూసుకొని ఎగ్జామ్ 24 గంటలు వాడు కూడా పట్టుకొచ్చాం. సరే మీరు 24 గంటలు కాలేదు కదా, 24 రోజులు అయింది. డిబేట్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్.